ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులకు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఖమ్మం గులాబీమయంగా మారింది. అసలు ఖమ్మంలో టీఆర్ఎస్ ప్లీనరీ పెడుతుందని అసలు ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఖమ్మం జిల్లాపై అసలు టీఆర్ఎస్ కు పట్టే లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ కు పట్టులేని ప్రాంతం ఏదీ లేదు. తెలంగాణ సెంటిమెంట్, అభివృద్ధి మంత్రం, ఆపరేషన్ ఆకర్షలతో టీఆర్ఎస్ బలీయమైన శక్తిగా ఎదిగింది. ఇంతకీ టీఆర్ఎస్ క్యాలిక్యులేటెడ్ ఫార్ములా ప్రతిపక్షాలకు అర్థం కావడం లేదా? అధికార పక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రతిపక్షాలు ఎందుకు విఫలమవుతున్నాయి? ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ప్లీనరీ పెడుతుందని ఊహించాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఖమ్మం వీక్, టీఆర్ఎస్ బలం లేని ప్లేస్. కానీ 2014లో మారిన రాజకీయ సమీకరణల వల్ల ఇవాళ 2016లో టీఆర్ఎస్ ప్లీనరీ ఖమ్మం జిల్లాలో పెట్టగలిగే స్థాయికి ఆ పార్టీ వచ్చింది. ఒక క్యాలిక్యులేటెడ్గా టీఆర్ఎస్ వ్యూహం రచించి అమలు చేసింది. ఒకటి, తెలంగాణ సెంటిమెంటు ఆధారంగా రాష్ట్రం ఏర్పడుతూనే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాదు తెచ్చిన పార్టీ అనే యాంగిల్ స్లోగన్తో ముందుకు వచ్చినప్పుడు ప్రజలు ఆదరించారు. ఆదరించిన తర్వాత ప్రభుత్వం చేతికొచ్చింది. ప్రభుత్వం పట్ల కొంత సానుకూలత, సానుభూతి కూడా ఉంది. ఇది రెండోది కలిసి వచ్చింది. మూడవది, క్యాలిక్యులేటెడ్గా కేసీఆర్ గారు చెప్పి చేసిన పని ఏంటంటే, ఇప్పుడు మాది ఉద్యమం కాదు, మేము ఫక్తు రాజకీయ పార్టీ, ఫక్తు రాజకీయాలే చేస్తామన్నాడు. ఈ ఫక్తు రాజకీయాలు చేసి అన్ని పార్టీల నుంచి లాక్కున్నారు. కింది స్థాయి, దిగువ స్థాయి క్యాడర్ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకులు, కేసీఆర్తో సమకాలికులుగా ఉన్న నాయకులు, ఆ మాటకైతే మేము కేసీఆర్ కన్నా తురుంకాలమని చెప్పుకున్న నాయకులు కూడా ఇవాళ ఫాలన్ ఇన్ లైన్ వచ్చి చేరారు. దీంతో ఎక్కడెక్కడైతే పార్టీ బలహీనంగా ఉందో ఆ జిల్లాల పైన మరీ కేంద్రీకరించి జిల్లాలో కీలకమైన నాయకులను తీసుకున్నారు. అలా మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి లాంటి లీడర్లను తీసుకోవడము, వేణుగోపాల్చారి లాంటి లీడర్లను తీసుకోవడం, అలాగే మీకు మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు లాంటి నాయకులు అంతకు ముందే రావడము, ఎలక్షన్ల ముందే, ఇట్లా కొంత డిఫరెంట్ ప్లేసెస్లో, ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎర్రవల్లి దయాకర్రావు రావడము, ఇలా క్యాలిక్యులేటెడ్గా ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు, క్యాలిక్యులేటెడ్గా అన్ని జిల్లాల్లో తీసుకోవడమే కాదు కొన్ని జిల్లాల్లో కేంద్రీకరించి క్యాలిక్యులేటెడ్గా తీసుకున్నారు. ఈ కార్యక్రమం నిరంతర కార్యక్రమంగా నడుస్తుంది. ఇదేదో ఒక్కరోజు అయిపోయేది కాదు. డెలిబరేట్గానే దీన్ని ఒక లాంగ్ ఎపిసోడ్. టీవీ సీరియల్లో జనం బాగా చూస్తున్నారంటే దాన్ని ట్విస్టులు, టర్నులు తీసుకుంటూనే ఉంటాడు. అది ఒక 3 ఏళ్ళు కొన్ని సీరియల్ అయితే నా భవిష్యత్తు, నేను బహుశా పాలు తాగేటప్పుడు స్టార్ట్ అయి ఉండొచ్చు, ఇప్పుడు నాకు 50 ఏళ్ళు దాటినా ఇంకా సీరియల్ నడుస్తున్న సీరియల్ కూడా ఉంటూ ఉండొచ్చు. సో అలా ఎపిసోడ్ ప్రకారం ఇప్పుడు ఈ ప్లీనరీకి ఒకరోజు ముందు, 2 రోజుల ముందు ఖమ్మం ఎమ్మెల్యే టీఆర్ఎస్లో చేరారు. బహుశా రేపు ప్లీనరీలో కూడా ఎవరైనా చేరొచ్చేమో. ఇవాళ కూడా నిన్న కూడా ఒక ఎమ్మెల్సీ చేరాడు. ఇది నిరంతర ప్రక్రియగా నడుస్తూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ప్రత్యర్థి రాజకీయ పార్టీల్లో నిరంతరం భయం పుట్టేలా ఉండాలి, భయకంపితులై ఉండాలి. ఏమవుతుందో తెలియదు, ఎవడు పోతారో తెలియదు, ఎవరు రేపొద్దున వరకు అడ్రస్ లేకుండా పోతారో తెలియదు. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఖమ్మం పట్టణంలో కాంగ్రెసే ప్రధాన ప్రత్యర్థి. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ టీఆర్ఎస్కి ఎదురోడి 10 సీట్లు తెచ్చుకోగలిగాడు. ఇంకా నిజంగా కాన్ఫిడెన్స్గా కనుక పనిచేసి ఉండి ఇంకో 6-7 సీట్లు వచ్చాయి. ఇవాళ మళ్ళీ అంటే నిన్న కాకుండా ప్రజలు తీర్పిచ్చారు కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు, ఇవాళ వాళ్ళంతా టీఆర్ఎస్లో చేరారు. సో ఈ క్యాలిక్యులేటెడ్గా ఎపిసోడ్ల తర్వాత ఎపిసోడ్లుగా పొలిటికల్ పార్టీస్ నుండి ఇతర పార్టీలను చీల్చి చెండాడుతూ చేసుకుంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో టీఆర్ఎస్ అనేది ఒక బలహీనమైన శక్తిగా ఎదిగింది. ఎందుకంటే ఒక్కొక్క దున్ని నాట్లేసి పంటలు పండిస్తే చాలా టైం పడుతుంది. దానికన్నా బాగా ఏపుగా పెరిగిన పంటనే ఉన్న చేను కొనుక్కుంటే పని అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఆ పని చేస్తున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలో కూడా ఇలా ప్లీనరీ పెట్టే స్థాయికి వచ్చారు. ఇది కూడా ముందుగా ప్లాన్, పాలేరు ఉప ఎన్నిక జరుగుతుందని కూడా తెలుసు కనుక దానికి ఒక ప్రాపర్ సెట్టింగ్ ఉండేలా, ఒక పొలిటికల్ మొబిలైజేషన్ ఉండేలా ప్లాన్ చేశారు. సో అందువల్ల ఇవాళ ప్రతిపక్షాలు ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయంటే, ఒకటి, కేసీఆర్ స్థాయిలో ఒక నాయకుడు ఎవాల్వ్ చేసుకోలేకపోతున్నాయి. 2, ప్రభుత్వం పట్ల ఒక సానుభూతి ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని రోజు విమర్శించడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కేసీఆర్ అనే కుటుంబాన్ని చేస్తున్నారు. కానీ ప్రతిపక్షాలు చేయాల్సిన పని ఏంటి?
ప్రభుత్వ విధానాల పట్ల అసంతృప్తితో ఉన్న సెక్షన్లను మొబిలైజ్ చేయాలి. ఆ సెక్షన్ మొబిలైజ్ చేసే ప్రయత్నం ఏమీ జరగలేదు. మీరు గమనించండి, ఇప్పుడు ప్రభుత్వం దళితులకు భూ పంపకం అన్నది. ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి భూమి రాని, భూమి లేని దళితుల్ని పోగేసే పని ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ చేస్తుందా? రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హైదరాబాద్లో కేసీఆర్ పైన ఆడిపోసుకోవడం, కేటీఆర్ పైన ఆడిపోసుకోవడం తప్ప నీవు కాంక్రీట్గా ప్రభుత్వం ఎక్కడైతే ఫెయిల్ అవుతుందో, ప్రభుత్వం ఎక్కడైతే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగదో అక్కడ వాళ్ళు మీరు మొబిలైజ్ చేయండి. ఒక అన్ని యూనివర్సిటీలో ఇవాళ మాకు చాలా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు, ఇప్పుడు వస్తున్న ఉద్యోగాలతో సంతృప్తి చెందడం లేదు, వాళ్ళను మొబిలైజ్ చేయి. ఆ పని చేస్తున్నారా? కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 2-3 లక్షల మంది ఉన్నారు. వాళ్ళని వీళ్ళు ఈ పొలిటికల్ పార్టీస్ మొబిలైజ్ చేస్తున్నాయా? ఎవరు కొంత అక్కడ ఇక్కడ చేస్తున్నాయంటే వామపక్షాలు చేస్తున్నాయి. కానీ వామపక్షాలకున్న బలహీనత ఏంటంటే జిందాబాద్ అంటూ ఉద్యమం చేసినప్పుడు జెండా పట్టుకొని వస్తారు, ఓట్లు వేసేటప్పుడు వీళ్ళు పట్టించుకోరు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి పోరాడినా అది వామపక్షాల నాయకత్వంలోనే పోరాడారు. కానీ రేపు ఓట్లప్పుడు ఎత్తరా? వీళ్ళు ఎవ్వరు కనబడరు మళ్ళీ ఓట్లకు. అంటే ఉద్యమంలో కలిసి వస్తున్నారు, ఓట్లలో కలిసి రావడం లేదు. ఇది వామపక్షాలకు ఒక పెద్ద బలహీనత. ఈ బలహీనతను వీళ్ళు అధిగమించలేకపోతున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాల బలహీనతల్ని ఒక వ్యూహాత్మకంగా, రచనాత్మకంగా టీఆర్ఎస్ ముఖ్యంగా కేసీఆర్ ఎత్తుగడలేయగలుగుతున్నాడు కనుక ఇవాళ ఒక బలీయమైన శక్తిగా ఈ ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ ఎదిగింది.